హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు అయితే మేము వెళ్తున్నది మైలారం అండి. మా పాప బర్త్డే ఉంది. పిల్లల బర్త్డేకి ఎవ్రీ ఇయర్ వాళ్ళ కొత్త బట్టలు తెచ్చి టెంపుల్స్కి వెళ్ళడం అయితే అలవాటు అండి. టెంపుల్స్కి అయితే వెళ్తాము. ఎంత బిజీగా ఉన్నా, ఎంత బిజీ లైఫ్ ఉన్నా టెంపుల్స్కి అయితే వెళ్తాము. దేవుడి దర్శనం అయితే చేయించుకుంటాము. వాళ్ళకు కూడా పూజ అయితే చేయిస్తాము. ఇక్కడ మేము వచ్చింది, మా ఇంటి దేవుడు మైలారం మల్లన్న అండి. మైలారం మల్లన్న, ఇది మైలారం అంటారు. దీనికి చాలా మంచి స్టోరీ కూడా ఉందండి. స్టోరీ కూడా నేను చెప్తాను వీడియోలో. టెంపుల్ దగ్గరికి అయితే మేము వచ్చినాం. ఇక్కడ ఇదేనండి మైలారము. టెంపుల్ స్టోరీ వచ్చి ఏందనంటే, దీన్ని ఫస్ట్ దయ్యాల మైలారం అంటారండి. ఇక్కడ దయ్యాలు ఉండేవి, మొత్తం దయ్యాలే ఉండేవి. ఇక్కడ దగ్గరలో ప్రేమ్నగర్ అని ఉంటుందండి. దాన్ని ఇప్పుడు శనిమాత్మ అని అంటారు. ప్రేమ్నగర్ అంటే కూడా ఎవరికి తెలియదు. ఇది శనిమాత్మ అని అంటారు. అక్కడ ఫస్ట్ ఈ స్వామివారు అక్కడ కూర్చున్నారు. అక్కడ కూర్చుంటే దయ్యాలు స్వామివారిని కూర్చొనివ్వలేదు, ధ్యానం చేసుకొనివ్వలేదు. అక్కడ కూర్చొనివ్వట్లేదు, దయ్యాలు ధ్యానం చేసుకొనివ్వట్లేదు అంటే అని స్వామివారు ఇక్కడికి వచ్చి ఈ ప్లేస్లో కూర్చున్నారు. ఈ ప్లేస్లో కూర్చుంటే కూడా దయ్యాలు స్వామివారిని కూర్చొనివ్వలేదు, ధ్యానం చేసుకొనివ్వలేదు. ఇది మా ప్లేస్లో ఎందుకు కూర్చున్నావు అని స్వామివారిని కూర్చొనివ్వలేదు. అప్పుడు స్వామివారు శివుడిని వేడుకుంటారు. శివుడు ప్రత్యక్షమయ్యి శివుడు ఏం కావాలి, మీకు ఏం కోరిక అని అడిగితే మల్లన్న తన బాధను మొత్తం శివుడికి చెప్పుకుంటాడు. శివుడికి చెప్పుకుంటే శివుడు సరే నీ బాధను మొత్తం శివుడు బాధను మొత్తం విని శివుడు ఏం చేస్తాడు అని అంటే స్వామివారికి మాట ఇస్తారు. నేను నీకు ఇక్కడ కూర్చోబెడతాను, ఇక్కడ నీకు ఏ దెయ్యాలు అడ్డు రాకుండా ఏం చేయకుండా నేను చేస్తాను కానీ మాట ఇస్తాడు. మాట ఇచ్చినట్లనే శివుడు దెయ్యాలని మొత్తం నరకడం స్టార్ట్ చేస్తాడు. నరకడం స్టార్ట్ చేయగానే దెయ్యాలు చనిపోగానే మళ్ళీ వాళ్ళ రక్తం మొత్తం రాక్షసుల రక్తం మొత్తం కింద పడి మళ్ళీ ఇంకా ఎక్కువ రాక్షసులు జమ అవుతూ ఉంటారు. ఎక్కువ దెయ్యాలు జమ అవుతూ ఉంటాయి. దీన్ని ఎక్కువ రాక్షసులు జమ అవుతూ ఉంటే అప్పుడు ఏం చేస్తాడు శివుడు ఆలోచించి ఆగిపోయి కాళికామాత దగ్గరికి వెళ్తాడు. కాళికామాత దగ్గరికి వెళ్ళి అమ్మవారిని వేడుకుంటాడు. నా భక్తుడికి నేను ఇలా మాట ఇచ్చాను, ఆయన మాట ఇచ్చినట్టుగా ఆయన కోరికను వెళ్ళగానే నెరవేర్చు అని స్వామివారు అమ్మవారిని వేడుకుంటే అప్పుడు అమ్మవారు కూడా సరేనని మాట ఇస్తారండి స్వామివారికి. ఇక అమ్మవారు స్వామివారు కలిసి రాక్షసుల్ని నరకడం స్టార్ట్ చేస్తారు. రాక్షసుల్ని నరకడం స్టార్ట్ చేయగానే అమ్మవారి కింది భాగం మొత్తం ఉండదండి, పై భాగం మొత్తమే. పై భాగం మొత్తం అంటే నెక్ నుంచి మాత్రమే ఉంటుంది. నెక్ నుంచి మాత్రమే స్వామివారు రాక్షసులు నరికేసుకుంటా వెళ్తుంటే అమ్మవారు ఆ రక్తం మొత్తం కింద పడనీయకుండా మింగేస్తూ ఉంటారు. రక్తం మొత్తం కింద పడనీయకుండా అమ్మవారు మింగేస్తూ ఉంటే స్వామివారు అందరిని నరికేసుకుంటూ వెళ్తారండి. ఇట్లా రాక్షసులు మొత్తం అంతమైపోతారు. అంతమైపోయిన తర్వాత ఒక రాక్షసుడు అడుగుతాడు, అందరిని అయితే మీరు నరికేస్తున్నారు, సరే మరి మేము ఎలా బ్రతకాలి, మేము ఎక్కడ బ్రతకాలి అని రాక్షసుడు స్వామివారిని అడుగుతారు. అడిగితే అప్పుడు శివుడు అంటాడు, సరే నీకు ఏం కావాలో చెప్పు, నీకు ఏం కోరిక ఉంది అని చెప్పు అని అంటే, ఇక్కడ ఫస్ట్ మా పూజ జరగాలి, రాక్షసుల పూజ జరగాలి, దెయ్యాల పూజ జరిగిన తర్వాత ఇక్కడ స్వామివారి పూజ జరగాలి అని రాక్షసుడు స్వామివారిని వేడుకుంటే అప్పుడు స్వామివారు అంటారు, సరే పూజనే కదా, ఫస్ట్ మీ పూజ జరగాలనుకుంటున్నారు కదా, తర్వాత సరే జరగనివ్వండి అని మల్లన్న స్వామివారు కూడా ఒప్పుకుంటారండి. సరే మీ పూజ జరగాలి, ఇక్కడ ఫస్ట్ మీ పూజ జరిగిన తర్వాతనే మా పూజ జరగాలి అని స్వామివారు కూడా ఒప్పుకుంటారు. ఫస్ట్ ఇక్కడ దయ్యాల పూజ జరుగుతుందండి. దయ్యాల పూజ జరిగిన తర్వాత మనుషుల పూజ జరుగుతుంది. ఫస్ట్ టెంపుల్ స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే ఇక్కడ మొత్తం టెంకాయలు కానీ, పూలు కానీ, పండ్లు కానీ అన్నీ మొత్తం దయ్యాలే అమ్మేవండి. దయ్యాలే మొత్తం సేల్ చేసేవి. డబ్బులు మొత్తం ఇక పెద్ద మనుషులకు ఇచ్చేవాళ్ళు, దాన్ని గుడి కట్టిన వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అని దెయ్యాలు ఇచ్చేవి. ఏమనేవి కాదు. మనుషులు వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళేవారు అని చెప్తారు అప్పుడు పెద్దవాళ్ళు అయితే అట్లా చెప్తారు. మాకైతే తెలియదు, మేము చూడలేదు కాబట్టి. ఇక స్టోరీ అయితే ఇట్లా ఉందండి. స్టోరీ అయితే చాలా బాగుంది. నిజంగా జరిగిందని అంటండి. ఇక్కడ స్వామివారు కూర్చున్న ప్లేస్ అయితే ఇదేనండి. ఈ ప్లేస్లో స్వామివారు ఎవరైనా మొక్కుంటారు కదండి, మొక్కుకున్న మొత్తం పిండి, బియ్యం, చక్కెర అంటే స్వీట్కి కావాల్సిన పూరీలు చేస్తారండి. ఇక్కడ అందరూ పూరీలు చేస్తారు. పూరీలకు కావాల్సిన సామాను మొత్తము, రైస్ కావాల్సిన బియ్యము, మళ్ళీ కూరకు కావాల్సిన అంటే ఇంకా ఉల్లిగడ్డలతోటి ఒక చట్నీ చేస్తారండి. ఆ చట్నీకి కావాల్సిన సామాన్ మొత్తం ఇందులో వేస్తారు. ఇక్కడ స్వామివారు చూడండి ఎంత బాగుందో. స్వామివారు కూర్చున్న ప్లేస్ అదేనండి. అక్కడ కూర్చునే స్వామివారే. ఇక్కడ మొత్తం గుండం ఉంటుందండి స్నానం చేసుకోవడానికి. ఇక్కడ వచ్చి స్నానాలు చేసుకొని ఇక్కడ వంటలు చేస్తారండి. ఇక్కడ చూడండి చాలామంది వంటలు చేస్తున్నారు. పూరీలు అండి, అవి పూరీలు చేస్తున్నారు. ఇక్కడ పూరీలు చేసి లేకపోతే నూనె పూరీలైనా చేస్తారు. నూనె పూరీలైనా చేసి ఇక్కడ స్నానాలు చేసుకొని వంటలు చేసి స్వామివారికి నైవేద్యం పెట్టి నలుగురికి పిలుచుకొని వాళ్ళకి కూడా భోజనాలు పెట్టి వెళ్తారండి. ఇక్కడ షష్ఠి నెల అంటే మాకు మార్గశిర మాసం వస్తుంది కదండి. ఇక్కడ మేము అందరం షష్ఠి నెల అని అంటాము. ఈ నెల మొత్తం ఇక్కడ స్వామివారి పూజలు జరుగుతాయి. ఇది అన్నదానం ఆశ్రమం అండి. ఇక్కడ అన్నదానం చేస్తారు. స్వామివారి పూజ ప్రతిరోజు ఉంటుంది. ఇక్కడ 12 నుంచి అన్నదానం చేస్తారు. ఈ అన్నదానం మొత్తం ఇది అన్నదానం ప్లేసేనండి. 12 నుంచి మేము మార్నింగే వెళ్ళినాము. మార్నింగ్ వెళ్ళినందువల్ల అక్కడ మాకు భోజనం లేకుండే, మాకు మార్నింగ్ ఉండదు. 12 నుంచి స్టార్ట్ అవుతుంది భోజనం అయితే. టెంపుల్ స్టోరీ అయితే ఇదే అండి.
పిల్లలకైతే అర్చన చేయించాము. పిల్లల లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసినాము. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కంపల్సరీ టెంపుల్స్ ఏ టెంపుల్కి వెళ్ళినా మేము పేలాలు కొన్ని ఉంటాయి కదండి, అక్కడ సేల్ చేస్తారు కదా, పేలాలు అవి అయితే కంపల్సరీ కొనుక్కోవాలంట. అందుకని మేము కొంటాం. ఏ టెంపుల్కి వెళ్ళినా పేలాలు అయితే కంపల్సరీ కొంటాము. ఆ పేలాలు అంటే తెలుసో తెలియదో మరమరాలండి, తెలుసు కదా చాలామందికి మరమరాలు. అవి అయితే కొనుక్కుంటామండి కంపల్సరీగా టెంపుల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే కొనుక్కోవాలని. ఇక స్టోరీ అయితే ఇదండి. టెంపుల్కి అయితే దర్శనం చాలా బాగా జరిగింది. ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను శని మహాత్మ్యం చెప్పిన కదండి, అది కూడా పెడతాను. వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి అందరికీ.